రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి రానివ్వమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల, చెల్లపల్లి, మోపిదేవి మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. అధికారులు, రైతులు మిల్లర్లతో సమీక్ష నిర్వహించి సమస్యలు పరిశీలించారు. ఏ ఒక్క రైతుకు సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేస్తామని బుద్ధప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ ధాన్యం బకాయిలను తీర్చిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నెలల తరబడి ధాన్యం సొమ్ము రైతులకు అందలేదు, కానీ తమ ప్రభుత్వం 2 రోజుల్లో ధాన్యం సొమ్ము రైతులకు ఇస్తోందని అన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం బకాయిలు దాదాపు 1674 కోట్ల రూపాయలు ఉంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే వెనువెంటనే వాటిని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఇద్దరికి నెలల తరబడి ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు పడిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు 2 రోజుల్లోనే రైతుకి డబ్బులు పడుతున్నాయి అన్నది చాలా ఆనందంగా చెప్తున్న విషయం. మన అవనిగడ్డ నియోజకవర్గానికి వస్తే 2వ తారీఖు నాటికి దాదాపు 9426.6 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అంటే దాదాపు 1228 మంది రైతులు దగ్గర కొనుగోలు చేశారు. వాళ్ళకి దాదాపు 1900 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించడం పడుతుంది. ఈ లోపల మనకి తుఫాను వాతావరణం రావడం, దాంతో రైతుకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ముందస్తుగానే హెచ్చరికలు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని చోట్ల అయితే గోడౌన్లు కూడా, ఘంటసాల మండలంలో అయితే గోడౌన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ కేవలం ఒక రైతు మాత్రమే పెట్టుకున్నాడు. అలాగే కొన్ని చోట్ల టార్ పనులు కూడా అధికారులు సరఫరా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొంత హైవే మీద ఇంకా ధాన్యపు రాసులు ఉన్నాయి, కొన్ని తడిచి మొలకెత్తిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు దానికి సంబంధించి కేబినెట్లో కొన్ని నిర్ణయాలు కూడా తప్పనిసరిగా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మనం